హాయ్ స్టూడెంట్స్, నేను మీ హిందీ సార్ని సింగ్ సార్ని. ఈ సంవత్సరం 2026-27 అకాడమిక్ ఇయర్కి హిందీ సబ్జెక్టులో 6వ తరగతి 7వ తరగతి టెక్స్ట్ బుక్లు అయితే హిందీ సబ్జెక్టులో పూర్తిగా మారిపోయాయి. ఇక 8వ తరగతిలో కూడా ఒక 2 పాఠాలను అయితే మార్చడం జరిగింది. మరి 7వ తరగతి సన్నద్ధత పాఠ అని చెప్పి 9 డేస్ కోసం 9 दिन అని చెప్పేసి పెహలా దిన్, దూసరా దిన్, తీసరా దిన్ అని చెప్పి సన్నద్ధత పార్ట్ అని ఇవ్వడం జరిగింది. అవి ఓన్లీ రీడింగ్ కోసం మాత్రమే. దాని తర్వాత సెమిస్టర్ 1, సెమిస్టర్ 2 అని చెప్పి 2 సెమిస్టర్స్ అయితే 7th క్లాసులో ఉంటాయి. మొదట సెమిస్టర్ 1. ఇప్పుడు ప్రజెంట్ మనకి టెక్స్ట్ బుక్ల్లో మనకు వచ్చిన టెక్స్ట్ బుక్ల ప్రకారం సెమిస్టర్ 1లో కొన్ని లెసన్స్ అయితే మన ముందుకు రావడం జరిగింది. మరి ఈ సెమిస్టర్ 1లో ఈరోజు మీకోసం 7th క్లాస్ వాళ్ళకి మొదటి పాఠం పేరు ఐసా వరుదో. ఎవరిని? భగవంతుడిని మనం ఐసా వరుదో, ఇలాంటి వరాన్ని మాకు ఇవ్వండి అని మనం ప్రార్థించాం పిల్లలు. ఆ పాఠాన్ని ఈరోజు మనం చెప్పుకోబోతున్నాం. 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు అన్ని క్లాసుల పిల్లల కోసం మారిన విద్యా విధానం పద్ధతులను అనుసరించి మీ అందరికీ కూడా యాన్యువల్ ఎగ్జామ్స్లో మంచి మార్కులు రావాలి, మీరు బాగా హిందీ నేర్చుకోవాలి, హిందీలో మంచి పట్టును సాధించాలి అనే ఉద్దేశంతో మన PDNS హిందీ ఛానల్ మీకోసం ప్రతి పాఠాన్ని, ప్రతి అంశాన్ని మీ ముందుకు తీసుకొని రావడం జరుగుతుంది. మన ఛానల్ పేరు PDNS హిందీ. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ స్నేహితులకు కూడా ఈ ఛానల్ గురించి చెప్పండి. అందరూ కూడా దీని ద్వారా హిందీ నుంచి ఒక మంచి ప్రయోజనాన్ని పొందుతారని నేను భావిస్తున్నాను. ఇక టాపిక్లోకి వెళ్ళినట్లయితే మనం చూడండి, మొదటి పాఠం ఐసా వరుదో. ఒకసారి చూడండి చిత్ర, ఈ బొమ్మను ఒకసారి అందరూ కూడా చూడండి. ఇక్కడ మనకి ఈ బొమ్మలో 3 బొమ్మలు కనిపిస్తున్నాయి. వీటిల్లో మొదట తల్లిదండ్రులు కనిపిస్తున్నారు. తల్లిదండ్రుల ఎదుట 2 పిల్లలు. రెండవ బొమ్మలో మన గురువులు, సాధు సంధవులు. మూడవ బొమ్మలో మన పూర్వీకులు, పెద్దలు. వీళ్ళని బడే బుజుర్గ్ అంటారు, అంటే మన తాత, ముత్తాత ఇలాంటి వాళ్ళు కనిపిస్తున్నారు. మరి ఈ బొమ్మల గురించి కింద ఒక 3 ప్రశ్నలు అయితే ఇవ్వడం జరిగింది. చిత్రమే కౌన్ కౌన్ హై అన్నాడు. అంటే ఈ బొమ్మలలో ఎవరెవరు ఉన్నారు అని అడిగాడు. అదే ఇప్పుడే మనం తెలుగులో చెప్పుకున్నట్టే చిత్రమే కౌన్ కౌన్ హై అనే ప్రశ్నకి ఒకటి మాతా పిత ఔర్ బచ్చే. రెండవ బొమ్మలో గురుజన్, సాధు సంత్ ఔర్ బచ్చే. బచ్చే అంటే వీళ్ళది ఏమంటారు? శిష్య. మూడవ బొమ్మలో దాదాజీ అంటే తాతయ్య. ఇక తాతయ్య ఎదురుగా ఎవరున్నాడు? పోత, మనవడు అన్నమాట. ఇది రెండవ బొమ్మలో రెండవ ప్రశ్న గురించి ఇక్కడ మనం చూస్తే చిత్రమే బచ్చే క్యా కర్ రహే హై అన్నాడు. అంటే 3 బొమ్మలు ఉన్నాయి కదా, ఈ 3 బొమ్మలలో అంటే ఈ చిత్రాలలో బచ్చే క్యా కర్ రహే హై, పిల్లలు ఏం చేస్తున్నారు అని రెండవ ప్రశ్నగా ఇక్కడ అడగడం జరిగింది. మరి పెహలా, దూసరా, తీసరా అని మనం చెప్పుకుందాం. పెహలే చిత్రమే అంటే మొదటి బొమ్మలో బచ్చే మాతా పితా కా ఆశీర్వాద్ లే రహే హై, నమస్కార్ కర్ రహే హై. తల్లిదండ్రుల ఆశీర్వాదం తీసుకుంటూ వాళ్ళకి నమస్కరిస్తున్నారు. దూసరే చిత్రమే రెండవ బొమ్మలో శిష్య గురువు కా ఉపదేశ్ సున్ రహే హై. రెండవ బొమ్మలో శిష్యులు గురువు యొక్క పాఠాలను, ఉపదేశాలను వింటున్నారు. తీసరే చిత్రమే పోత దాదాజీ కా ఆశీర్వాద్ లే రహా హై. మూడవ బొమ్మలో మనవడు తాతగారిని కాళ్ళకి నమస్కరించి ఆయన ఆశీర్వాదాలను తీసుకుంటున్నారు. ఇది నాన్న. అంటే ఇక్కడ ఏ బొమ్మలో చూసినా మనకి ఇక్కడ ఏం కనిపిస్తుందిరా అంటే
పిల్లలైతే పెద్దలని, తల్లిదండ్రులని, గురువులని గౌరవిస్తున్నారు. వాళ్ళని మర్యాదగా, ప్రేమగా వాళ్ళతో ప్రవర్తిస్తున్నారు అనేది మనకి ఇక్కడ అర్థం అవడం జరిగింది. అయితే ఇలాంటి పాఠాన్ని, ఇంత మంచి పాఠాన్ని, పిల్లలకి ఇంత మోరల్ వాల్యూస్ ఉండే ఈ పాఠాన్ని మనకు అందించిన ఆ కవి పేరు త్రిలోక సింహ టటురేలా. ఈయన గారి పేరు త్రిలోక సింహ టటురేలా. ఈయన గారు 1966లో అక్టోబర్ నెలలో ఈయన గారు జన్మించడం జరిగింది. జన్మించిన ప్రదేశం ఉత్తరప్రదేశ్. ఉత్తరప్రదేశ్లో హాత్రసా అనే జిల్లాలో నగలా మిశ్రియా అనే ఊరిలో ఈయన గారు జన్మించడం జరిగింది. మరి ఈయన గారు ఎన్నో గొప్ప రచనల్ని చేశారు. ఆ రచనలు నయా సమేర, కావ్యగంధ అని ఈ విధంగా ఆది అంటే మొదలగునవి ఎక్సెట్రా ఇలాంటి ఎన్నో రచనల్ని ఈయన గారు చేయడం జరిగింది. మరి ఇక పిల్లలు, ఒకసారి మనం ఈ పద్యంలోకి అంటే లెసన్ టాపిక్లోకి వెళ్ళబోయే ముందు ఒకసారి ఈ లెసన్కి సంబంధించి కొన్ని మీనింగ్స్ని తెలుసుకొని ఆ తర్వాత మనం లెసన్లోకి వెళ్తే ఆ మీనింగ్స్ అర్థమవుతాయి. కాబట్టి లెసన్ కూడా మనకి చాలా చక్కగా అర్థమవుతుంది. చూడండి నాన్న, వర్ అంటే ఆశీర్వాద్. ఆశీర్వాద్ అంటే బ్లెస్సింగ్స్. రెండవది సద్గుణ్ అంటే అచ్చా గుణ్, మంచి గుణాలు, విర్చ్యు. మూడవది ముస్కురానా అంటే నవ్వడం. దీన్ని హసనా అంటారు హిందీలో, స్మైల్. నాలుగవది ప్రేమ్ అంటే ప్యార్, దీన్ని ప్రేమ అంటారు, లవ్. ఐదవది హృదయ్ అంటే దిల్ అంటే హృదయం, మన మనస్సు, దీన్నే హార్ట్ అంటారు. ఆరవది సన్మార్గ్ అంటే సత్యమార్గ్, ఒక మంచి మార్గము, ఒక ఉత్తమమైన మార్గము. ఈయన మీనింగ్స్ అందరికీ మీనింగ్స్ అయితే అర్థమయ్యే ఉంటాయి. ఇక మనం ఐసా వరదో, భగవంతుడి దగ్గరికి వెళ్ళి భగవంతుని ఎదుట నిలబడి ఆయనతో మనం ఈ విధంగా ప్రార్థిస్తున్నాం. ఏంటి ఆ ప్రార్థన అనేది ఒక్కసారి మనం పద్యంలోకి వెళ్దాము. అందరూ కూడా ఈ పద్యాన్ని జాగ్రత్తగా మీ పుస్తకాలలో చూడండి. ఇది నానా పద్యం. ఈ పద్యాన్ని ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నాం. అందరూ కూడా మీ బుక్స్లో జాగ్రత్తగా చూడండి. भगवान हमको ऐसा वर दो, जग के सारे सद्गुण भर दो. भगवान हमको ऐसा वर दो, जग के सारे सद्गुण भर दो. हम फूलों जैसे मुस्काए, सब पर प्रेम सुगंध लुटाए. हम फूलों जैसे मुस्काए, सब पर प्रेम सुगंध लुटाए. हम पर हित कर खुशी मनाए, ऐसा भाव हृदय में भर दो. हम पर हित कर खुशी मनाए, ऐसे भाव हृदय में भर दो. भगवान हमको ऐसा वर दो, जग के सारे सद्गुण भर दो. भगवान हमको ऐसा वर दो, जग के सारे सद्गुण भर दो. सत्य मार्ग पर बढ़ते जाए, सबको ही सन्मार्ग दिखाए. सत्य मार्ग पर बढ़ते जाए, सबको ही सन्मार्ग दिखाए. सब मिलकर जीवन फल पाए, ऐसे ज्ञान बुद्धि भर दो. सब मिलकर जीवन फल पाए, ऐसे ज्ञान बुद्धि भर दो. भगवान हमको ऐसा वर दो, जग के सारे सद्गुण भर दो. भगवान हमको ऐसा वर दो, जग के सारे सद्गुण भर दो. ఇది నాన్న సాంగ్. ఐసా వరదో అని పిల్లలు ఆ భగవంతుని ఎదుట నిలబడి భగవంతుడితో ఇలా ప్రార్థిస్తున్నారు. ఏంటి అనేది ఒక్కొక్క లైను, ఒక్కొక్క పదము ద్వారా మనం అసలు భగవంతుణ్ణి ఏమని అడుగుతున్నారనేది తెలుసుకుందాం. భగవాన్ హమ్కో ఐసా వరదో. భగవాన్ అంటే భగవంతుడు. భగవంతుణ్ణి
హముకో ఐసా వరుదో. ఓ భగవంతుడా, మా అందరికీ ఇలాంటి ఒక వరాన్ని ప్రసాదించు స్వామి. జగకే సారే సద్గుణ భరుదో. సద్గుణ్ అంటే మంచి గుణాలు. ఓ భగవంతుడా, మాకు ఇలాంటి ఒక మంచి వరాన్ని మాకివ్వు. ఎలాంటి వరాన్ని మాకు ఇస్తావు అంటే జగకే సారే సద్గుణ్. జగ్ అంటే సంసార్, దునియా, వరల్డ్, ప్రపంచము. జగకే సారే సద్గుణ్ అంటే మంచి గుణాలు. పెద్దల్ని గౌరవించడం, వాళ్ళకి సేవ చేయడం, అబద్ధాలు మాట్లాడకుండా ఉండడం, ఇచ్చిన హోంవర్క్ని ఇచ్చిన టైంలోనే కరెక్ట్ టైంకి కంప్లీట్ చేయడం, టీచర్స్నితో మర్యాదగా మాట్లాడడం, టైంకి స్కూల్కి వెళ్ళడం, ఇలాంటి ఎన్నో మంచి సద్గుణాల్ని ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క మంచి గుణాన్ని నాలో నింపేయండి స్వామి అని పిల్లలు అడుగుతున్నారు. ఇంకా ఏమంటున్నారు? హమ్ ఫూలో జైసే ముస్కాయే. ఫూల్ అంటే ఫ్లవర్స్, పువ్వులు లాగా. ముస్కురానా, ముస్కాయే అంటే ముస్కురానా, నవ్వుతూ ఉండాలి స్వామి. మేము ఎప్పుడు కూడా పువ్వులలాగా వికసించి అవి ఎలా అయితే చిరునవ్వులతో చిందిస్తూ నవ్వుతూ ఉంటాయో అలాగే మేము కూడా ఎప్పుడు నవ్వుతూ ఉండేలాగా మాకు వరాన్ని ప్రసాదించండి స్వామి. సబ్ పర్ ప్రేమ సుగంధులుటాయే. సబ్ పర్ అందరితో, అందరి మీద, ప్రేమతో అంటే అందరి మీద ప్రేమని, దయని, గౌరవాన్ని మేము చూపించేలాగా, ఎదుటి వ్యక్తి మాతో ఎలా ప్రవర్తించినా సరే, ఎదుటి వ్యక్తి మాతో ఎలా ప్రవర్తించినా, కోపగించుకున్నా, అసహించుకున్నా, ద్వేషంతో మమ్మల్ని చూసినా మాలో ఎటువంటి చెడు లక్షణాలు రానివ్వకుండా, కోపతాపాలు రానివ్వకుండా మేము వాళ్లతో ప్రేమగా మలుచుకునేలాగా, వాళ్లతో మర్యాదగా మలుచుకునేలాగా, అలాంటి వ్యక్తులతో కూడా మేము గౌరవంగా మాట్లాడేలాగా, అలాంటి ప్రేమను, దయను, గౌరవాన్ని మాకు ప్రసాదించండి స్వామి అని పిల్లలు ఇక్కడ అడగడం జరుగుతుందన్నమాట. హము పరహిత్ కర్ ఖుషీ మనాయే. హిత్ అంటే ఏంటి? మంచి పనులు అనమాట. పరహిత్ అంటే ఏంటి? ఇతరులకి మనం మంచి పనులు చేయడం, వాళ్ళకి మనం ఉపయోగపడడం, మనం వాళ్ళకి హెల్ప్ చేయడం. అందుకే అన్నారు, పరోపకారికే పదమే చల్నా హీ సబ్సే అచ్చా మార్గ హై, ఉసీమే జీవన్ బస్తా హై అని మదర్ తెరీసా అనడం జరిగింది. అంటే జీవితంలో మంచి మార్గం ఏదయ్యా, ఎలాంటి జీవితాన్ని మనం గడపాలి అంటే 10 మందికి హెల్ప్ చేస్తూ అలాంటి మార్గంలో బతకడమే ఒక మంచి బతుకు అని, జీవితం అని మదర్ తెరీసా గారు చెప్పడం జరిగింది. అలాగే ఇక్కడ పిల్లలు భగవంతుణ్ణి ఏమని అడుగుతున్నారంటే, హమ్ పరహిత్ పర్ ఖుషీ మనాయే. పరులకి మేము ఇతరులకి హెల్ప్ చేసి వాళ్ళు ఆనందపడుతుంటే ఆ ఆనందాన్ని చూసి ఖుషీ మేము ఆనందించాలి స్వామి. అలాంటి మనసుని, అలాంటి హృదయాన్ని మాకు ఇవ్వండి. అలా హెల్ప్ చేయగలిగేలాగా అలాంటి అవకాశాన్ని మాకు కలిగించండి అని అడుగుతున్నారు. ఐసే భావ్ హృదయమే భరుదో. ఐసే భావ్ అంటే భావాలు, లక్షణాలు, గుణగణాలు. హృదయమే మా మనసులలో, భరుదో నింపేయండి స్వామి అని పిల్లలు ఆ భగవంతుణ్ణి అడగడం జరుగుతుందన్నమాట. ఇంకా ఏమడుగుతున్నారు? సత్యమార్గ పరు బడితే జాయే. సత్యమార్గ్ సత్యమార్గ్, సన్మార్గ్, శాంతి మార్గ్ అంటే ఇవన్నీ ఎందురా అంటే, సత్య మార్గము అంటే మంచి మార్గము, సన్మార్గము అన్న మంచి మార్గమే, శాంతి మార్గము అన్న చెడు వైపుకి వెళ్లకుండా ఉండడము అంటే మంచి మార్గం. ఇలాంటి మార్గాన మేము ప్రయాణం కొనసాగించేలాగా, చెడ్డ పనులు చేయకుండా, చెడు అలవాట్లు లేకుండా, చెడ్డ లక్షణాలు కలగకుండా, చెడు మాటలు మేము మాట్లాడకుండా మంచిగా ఉండే అలాంటి మంచి మార్గంలో మేము వెళ్ళగలిగేటట్లు మాకు ఆ శక్తిని ప్రసాదించండి స్వామి. సబుకో హీ సన్మార్గ్ దిఖాయే. అంతేకాదు స్వామి, మేము మంచి మార్గంలో నడవాలి, మేము మంచిగా ఉండాలి, మంచి లక్షణాలని కలిగి ఉండాలి. సబుకోహి ఇంకా అందరినీ కూడా మిగతా నా స్నేహితులైతేనేమి, నాకన్నా వయసులో చిన్నవాళ్ళైతేనేమి,
వాళ్ళందరినీ కూడా నేను నా మాటల ద్వారా, నా పనుల ద్వారా సన్మార్గ్ మంచి మార్గంలో నడిచేలాగా చేయగలగాలి. ఆ శక్తిని నాకు ప్రసాదించండి స్వామి. సబు మిల్కర్ జీవన్ ఫల్ పాయే. అందరూ కూడా సబు మిల్కర్. స్వామి, మేమందరం కూడా కులాలని, మతాలని, భాషలని, భేదభావాలని ఇలాంటి వాటిలతో కొట్టుకుంటూ తిట్టుకుంటూ అందరూ కూడా ఇలా ద్వేషంతో ఉండడం కాదు. మేమందరం కూడా అన్నదమ్ములలాగా కలిసిమెలిసి జీవితాన్ని గడిపేలాగా మాకు అలా జీవితాన్ని గడిపి అందరం సుఖ సౌకర్యాల్ని, సంతోషాల్ని పొందగలిగేటట్లు అలాంటి ఫలితాన్ని మాకు ప్రసాదించండి. ఐసా జ్ఞాన్ బుద్ధి భరుదో. కాబట్టి భగవంతుడా, ఇలాంటి జ్ఞానాన్ని, ఇలాంటి నాలెడ్జ్ని, ఇలాంటి బుద్ధిని మాకు, తెలివితేటల్ని మా మనసులలో, మా మెదడులో నింపేయండి స్వామి అని పిల్లలు ఇక్కడ భగవంతుణ్ణి కోరుతున్నారు. భగవాన్ హంకో ఐసా వరదో. భగవంతుడా, మాకు ఇలాంటి వరాన్ని ఇవ్వండి అంటున్నారు. ఒక్కసారి ఇక్కడ టోటల్గా ఏమంటున్నాడో భావం ద్వారా తెలుసుకుందాం నాన్న. ఐసా వరదో కవితాకే కవి శ్రీ త్రిలోక సింహ్ టటురేలా హై. ఈ కవితను రాసిన కవి ఎవరయ్యా అంటే త్రిలోక సింహ్ టటురేలా. ఇస్ కవిత మే బచ్చే భగవాన్ సే ప్రార్థన కర్తే హై కి. ఈ కవితలో పిల్లలు భగవంతుణ్ణి ఏమని ప్రార్థిస్తున్నారంటే, హే భగవాన్, ఓ భగవంతుడా, హమే సారే సద్గుణ్ ప్రదాన్ కీజియే. మాకు అన్ని సద్గుణాల్ని మాకు ఇవ్వండి. తాకి జీవన్ మే ప్రేమ్ దయా ఔర్ స్నేహ భావ్ దిఖా సకే. అలా లభించినట్లయితే మా జీవితంలో మేము అందరి పట్ల ప్రేమను, దయని, స్నేహభావాన్ని చూపించగలిగేటట్లు, ఫూలుంకి తరహ ముస్కురా సకే, పువ్వులలాగా మేము కూడా నవ్వుతూ ఉండగలిగేటట్లు చెయ్యండి. సబుసే ప్యార్ కర్సకే, అందరితో ప్రేమగా మలుచుకునేలాగా చేయండి. దూసరోంకి భలాయి కర్సకే, ఇతరులకి మేలు చేయగలిగేటట్లు మాకు ఆ శక్తిని ప్రసాదించండి. సత్య మార్గపరి చలసకే, సత్య మార్గాన్ని మేము మంచి మార్గంలో నడవగలిగేటట్లు చేయండి. అచ్చాయిక రాస్తా అపనాసకే, మేము ఒక మంచి దారిని మేము ఎంచుకోవాలి, ఇతరులకు కూడా మంచి దారిని చూపించాలి. ఇలా మాకు అవకాశాన్ని కలిగించండి. ఇస్ తరహ హమే జ్ఞాన ఔర్ బుద్ధి కా వర ప్రదాన్ కీజియే. ఈ విధంగా మాకు మంచి జ్ఞానాన్ని, మంచి బుద్ధిని, అలాంటి వరాన్ని ఇవ్వండి అని పిల్లలు భగవంతుణ్ణి ఈ పాఠంలో అడుగుతున్నారు నాన్న. పద్యంలో ప్రతి పదాన్ని, ప్రతి వాక్యాన్ని, దాని అర్థాన్ని మీకు తెలియజేయడం జరిగింది. అది అంతా కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సారాంశాన్ని కూడా చెప్పడం జరిగింది నాన్న. ఇలాగే ప్రతి పాఠాన్ని కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ప్రతి పాఠాన్ని సెమిస్టర్ 1 అయినా, సెమిస్టర్ 2 అయినా, అలాగే ప్రతి పాఠంలో ఉన్న వ్యాకరణానికి సంబంధించిన అంశాలని కూడా పార్ట్ 2 అని దాన్ని కూడా మీకు చెప్పడం జరుగుతుంది. మరి మన 7th క్లాస్ చదివే పిల్లలందరికీ కూడా మీ ద్వారా తెలియాలి. మన ఛానల్ పేరు PDNS హిందీ. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నేను మీ హిందీ సార్ని, సింగ్ సార్.